जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराजకు జై। ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సభా అధ్యక్షులకు సర్వాధ్యక్షులకు అలాగే సభలో ఆసీనులైనటువంటి సద్గురువులకు అలాగే సద్భక్త సోదర సోదరీమణులందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా మరి గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు మాటలు పలికేటువంటి ప్రయత్నం। జయ సద్గురు ప్రభు మహారాజ్కు జై। మనకు ఈ యొక్క సాంప్రదాయంలో గురు శిష్య న్యాయంగానే ఈ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి। గురువు లేని విద్య కూడా ఎవరికైనా అజునికైనా వానబ్బకైనా తాళంబు చెవిలేక తలుపెట్ల వచ్చురా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు। మనందరికీ తెలిసిందే। ఎందుకంటే గురువును ఆశ్రయించి చతుర్విధ శుశ్రూషలు చేసినప్పుడు సద్గురుమూర్తి ఈ యొక్క అపారమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తారు। అయితే అట్టి జ్ఞానాన్ని పొందినటువంటి గురుమంత్ర సిద్ధులైనటువంటి మనం ఎలా జీవించాలి, మన యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనే దానికి మనకు కృష్ణ ప్రభు ఒక అందార్థం చెప్పారు। దాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం మీకు వచ్చిందే కాబట్టి గుర్తు చేయటం। ఈతాపేక్షను మనుజుడు నూతిందరి జేరి నిల్చే నోట గొణిగినన్ ఈతేలవచ్చు వానికి చేతులపై నీళ్ళ మీద చెరియేదకానో మునునేర్చేనా వారి దించకానో ఈ తిరుగనే దేశీ కేంద్రుని చేరాక చాతుర్యమున బోధ సాధింపానయ్యేనా చెరియేదకానో మునునేర్చేనా వారి దించకాను। గురువుగారి దగ్గరికి మనం పరిపూర్ణ బోధ వినటానికి వచ్చాం। గురువుగారు ఏమని చెప్తున్నారు? ఈత కొట్టే విద్య నేర్చుకోండి అని చెప్తున్నారు। ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురువుగారు ఎవరిని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు? ఈత కొట్టే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు। ఏమండి ఈత కొట్టే విద్య గురించి మనకెందుకు? ఈతాపేక్షను మనుజుడు అంటే ఈత నేర్చుకోవాలి అనేటువంటి అపేక్ష ఉన్నటువంటి సాధకుడు। ఒక ఆయనకి స్విమ్మింగ్ చేయాలని ఉందట, ఈత కొట్టాలని ఉంది। అయితే ఈత కొట్టే కాడికి వెళ్ళాడు। చాలామంది అక్కడ ఈత కొడుతున్నారు, చూశాడు। ఏం చేస్తున్నారు? అందరూ నీళ్ళలోకి దూకుతున్నారు, కాళ్ళు ఆడిస్తున్నారు, చేతులతో నీళ్ళు ఇట్లా అంటున్నారు। ఆయన అనుకున్నాడు, ఈత విద్య అంటే ఇదే నా గురువుగారు చెప్పారు, కూడా చదివారు అని అనుకున్నారు। అయితే 2 రోజులు వెళ్ళి చూశాడు, ఏం అర్థం కాలేదు। ఒకరోజు సడన్గా దూకాడు। ఏమనుకున్నాడు? కాళ్ళు ఆడేయటమే కదా అనుకున్నాడు, కాళ్ళు ఆడిస్తున్నాడు। అయితే మునిగిపోతున్నాడు, కాళ్ళు ఆడిస్తుంటే మునిగిపోతున్నాడు। ఎందుకని? ఆయనకి ఈత రాదు। ఈత నేర్చుకోవాలనే తపన ఉండొచ్చు, కానీ ఈత రాదు। ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎలా ప్రాక్టీస్ చేశారు, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తన దగ్గర లేదు। నీళ్ళలో దూకితే మునిగిపోతున్నాడు। అప్పుడు ఏం చేయాలి? ఈత రావాలంటే ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవాలి। ఇప్పుడు అతను 10 మంది అలా వస్తూ ఉన్నారు ఈత నేర్చుకున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళ చేతుల్లో ఏం కనబడ్డల్లా, కాళ్ళల్లో ఏం కనబడ్డల్లా, విద్య ఏమైనా కనబడిద్దా? ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాళ్ళు కనబడుతున్నారనుకోమ్మా, మరి డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గర చేతుల్లో ఏమన్నా విద్య కనబడుతుందా?
గోల్డ్ స్మిత్ ఉంటారు, బంగారపు నగలు చేస్తూ ఉంటారు, వాళ్ళ చేతుల్లో ఏమైనా విద్య కనబడుతుందా? ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఓ పెన్ను పేపర్ ఇస్తే మంచిగా మన బొమ్మ గీసి పెడతాడు, మరి ఆయన చేతిలో ఏమైనా బొమ్మలు ఉంటాయా? ఉండు. అంటే ఈ విద్య ఎక్కడ ఉంటుంది? చేతుల్లో కనబడుతుందా? కళ్ళల్లో కనబడుతుందా? బయటకు అవుట్పుట్ కనబడుతుందా? విద్య అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది లోపల గుప్తంగా ఉంటుంది. అలాగే ఈ ఈత విద్య కూడా బయటికి కనిపించేటువంటిది కాదు. వస్తూ పోతూ ఉన్నారు కానీ చేతుల్లో కాళ్ళలో ఎక్కడ అది కనపట్టలేదు. ఓకే, బాగానే ఉంది. మరి భాగవత కృష్ణప్రభులు వారు ఈ కందార్థం మనకెందుకు చెప్పారు? ఈత విద్య గురించి మనకెందుకు చెప్పారు అంటే, ఈత నేర్చుకునేటువంటి వాళ్ళు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గరకు చేరి అది ఎలా స్విమ్మింగ్ చేయాలో ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాక్టికల్స్ చేయాలి. వాళ్ళు ఎలా చెప్తారో దాన్ని ముందు థియరీ తెలుసుకోవాలి, తర్వాత ప్రాక్టికల్స్ చేయాలి. ఓకే, బాగానే ఉంది. దానికి మనకేం సంబంధం? మనం ఎందుకు వినాలా? ఈత గురించి మనకెందుకు? ఈత గురించి మనకెందుకు? ఈతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నీళ్లలోనే ఉండాలా, మునక్కుండా ఉండాలి. ఇది టెక్నాలజీ లేదా ఒక టెక్నిక్ అనుకోండి. ఆ టెక్నిక్ ఏంటి? నీళ్లలోనే ఉండాలా, మునక్కుండా ఉండాలా. ఇది గొప్పతనం, ఈత విద్యలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలంటే ఎరుకలోనే ఉండాలి, ఎరుకనంటకుండా ఉండాలి. ఏం చేయాలి? ఎరుకలోనే ఉండాలి, ఎరుకనంటకుండా ఉండాలి. నీళ్లలోనే ఉండాలా, నీళ్ళనంటకుండా ఉండాలి. ఎరుకనంటక నిరతమెప్పుడు ఎరుకలోనే ఉండివారు ఎరుకను ఎగజిమ్మినారు. గురుబోధ గనుగోనారే సజ్జనులారా గురు తెరిగి ఉండారే. గురుని బోధ గనుటకును మరి కుదురు పడవలె మనసు స్థిరముగా. ఎరుకనంటక నిరతమెప్పుడు ఎరుకలోనే ఉండివారు ఎరుకను ఎగజిమ్మినారు. నీళ్లలోనే ఉండాలి, నీళ్ళనంటకుండా ఉండాలి. ఎరుకలోనే ఉండాలి, ఎరుకను అంటకుండా ఉండాలి. ఆ విద్య తెలుసుకోవాలి. అంటే మనకు భాగవత కృష్ణదేశకుల వారు ఆ సామ్యాన్ని ఎందుకు చూపెట్టారంటే, ఎరుకలో అంటకుండా ఉండే విధంగా మనం జీవించగలగాలి. ఎలా జీవిస్తాం? ఇప్పుడు మనకి ఎరుక అంటట్లేదా? అసలు ఎరుకంటే ఏంటి? ఎరుకంటే ఏంటి? మరుపు అంటే ఏంటి? మనం ఎరుకను అంటుకొని ఉన్నామా, అంటుకోకుండా ఉన్నామా? అంటుకోకుండా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అంటుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎరుకను అంటకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు మనకు అంటుకుంది ఎవరు చెప్పాలా? గురువు గారు చెప్పాలి. సపోజ్ ఎక్కడైనా మురికంటింది అనుకోమ్మ, మీకు మురికంటింది అని చెబుతారు. అట్లే ఇప్పుడు మనకి ఎరుక అంటుకుంది ఎవరు చెప్తారు? ఎరుకనంటక నిరతమెప్పుడు ఎరుకలోనే ఉండేవారు ఎరుకను ఎగజిమ్మినారు. ఎరుకను విడిచిపెట్టారు, కానీ ఎప్పుడూ ఎరుకలోనే ఉండాలి. మరి పోనీ ఇప్పుడు మనం పరిపూర్ణం తెలుసుకున్నాం, ఎరుకలో ఉండకుండా ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు ఇంత పరిపూర్ణం తెలుసుకున్నాం, గొప్ప సిద్ధాంతం, ఇంత జ్ఞానం, మరి ఇప్పుడు పరిపూర్ణం తెలుసుకున్నాం కదా అని ఇప్పుడు ఎరుకలో ఉండకుండా ఉండగలమా? కుటుంబం వద్దా? భార్య పిల్లలు వద్దా? ఆకలి దప్పుకలు వద్దా? అన్నదమ్ములు వద్దా? ఇల్లు వాకిలు అక్కర్లేదా? డబ్బులు అక్కర్లేదా? బంగారం అక్కర్లేదా? ప్లాట్లు అక్కర్లేదా? కుటుంబం అక్కర్లేదా? సుఖాలు అక్కర్లేదా? ఏమీ అక్కర్లేదా? అంటే ఇవన్నీ వద్దని కాదు, అవన్నీ కూడా మన దుఃఖానికి కారణభూతమైనటువంటివి. వీటన్నిటికీ కారణం ఎరుక. ఎరుకే మన యొక్క దుఃఖానికి కారణం. కాబట్టి మనం గురుమూర్తిని ఆశ్రయించినప్పుడు ఆ గురుమూర్తి ఇది ఎరుక, దీనివల్లనే మనకు దుఃఖం వస్తుంది. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా, ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తాం. నీకు మూలం ఏదైతే ఉన్నదో అదే మన యొక్క దుఃఖానికి, మన యొక్క కర్మలకు అన్నిటికీ కారణభూతమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని, అట్టి అన్నిటికీ కారణమైనటువంటి ఈ ఎరుక పరిపూర్ణ పరవాక్యమనందు లేనిది అనేటువంటి దృఢ నిశ్చయం చేసుకోవాలి. లేని ఎరుక అన్నారు. లేని ఎరుక అంటే అసలు లేదా? పుట్టలేదా? మరి పుట్టకపోతే ప్రయత్నమే అవసరం లేదు కదా. అంటే అది పరిపూర్ణమనందు పుట్టలేదు, పరిపూర్ణమనందు ఎరుక లేదు. తనను తాను విచారణ చేసినప్పుడు పరిపూర్ణమనందు తాను లేను అనేటువంటి దృఢ నిశ్చయం చేసుకొని, తాను లేను అనేటువంటి నిశ్చయంతో జీవించాలి. మరి ఉన్నట్లు కనపడుతూ ఉన్నా కదా, నేను ఉన్నట్లు కనపడుతూ ఉన్నా కదా అంటే, తనను తాను సద్గురుమూర్తికి సమర్పించుకున్నప్పుడు తనువు, మనసు, ధనము, తెలివి సర్వస్వాన్ని సద్గురుమూర్తికి అర్పించి తాను లేను అనేటువంటి భావనతో జీవించాలి. కర్తృత్వ రహిత భావనతో మనం జీవించినప్పుడు
ఉండి లేని వాళ్ళం అవుతాం, లేక ఉన్న వాళ్ళం అవుతాం. కాబట్టి అట్టి స్థితిలో జీవించినప్పుడు మనకి జన్మరహిత స్థితి కలుగుతుంది. జయతల సద్గురు ప్రభు మహారాజుకు. చాలా చక్కగా ఒక పరిపూర్ణ స్థితి కలిగినటువంటి వ్యక్తి విధి విధానాలు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అన్నటువంటి దాని మీద నాయన గారు చెప్పినటువంటి విషయంలో మనకి పరశురామ నరసింహదాస్ గారు చెప్తారు. ఏమంటారు నాయన గారు? అమ్మా, మీరు ఎక్కడ మాట్లాడుకుంటే బయటకు వెళ్ళిపోవాలి అంతే ఎవరైనా. కాబట్టి సభ మహామేధావులు వీరందరూ రేపు రమ్మంటే వస్తారా? 3 పూజలకి పిలిచాను, రాలేదు నాయన గారు. ఆయనకు తోచిన విషయం 10 నిమిషాలు చెప్పడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. డ్యూటీ వదిలేసుకొని పాపం నిన్నటి నుండి శ్రమలు పడి ఈ రోజుకి చేరుకున్నాడు నాయన. ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం ఒక రోజు పని పోతే ఎంత 2-3 వేలు పోతుంది వాళ్ళకి. కానీ దేనికి వచ్చారు? తెలిసిన విషయం చెప్పడానికి, తెలియని విషయం నేర్చుకోవడానికి. నాదైతే అదే పద్ధతి. ఏదైనా గురుదేవుడు 2 విషయాలు ఇస్తే చెప్తాను, లేదు తెలియలేదనుకో వారు చెప్పే విషయాన్ని బట్టి నేర్చుకుంటాను. అది గురువులు పెద్దలు మాకు చెప్పినటువంటి పద్ధతి అది. అందుకు పరశురామ నరసింహదాస్ గారు అంటారు, జలజపత్రమనందు చలిల మంటని ఎట్లు అద్దమందున రూపమంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు బలు చెల్లలో వెన్న కలయనట్లు బురదియా కుమ్మురి పురిగినంటన ఎట్లు నా జంబు జవ్వయందంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటన ఎట్లు బలు చెల్లలో వెన్న కలయనట్లు చిత్రబానుండను చీకటంటన ఎట్లు ఆకాశమును వాయువంటనట్లు పరమవేత్తలు మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారముల చేసి అంటరదీప. చూడండి ఎంత చక్కగా మహాత్ముడు సంసారంలో ఉండి సంసారాన్ని అంటుకోకుండా ఎలాగుంటాడు రా నాయన అంటే, జలజపత్రం అంటే నీటి మీద ఆ తామరాకు ఉండి ఆ తామరాకు నీటిని ఎలాగైతే అంటుకోదో, చింతపండు లోపలే పిక్కుంటుంది కానీ చింతపండుని అంటుకోకుండా ఎలాగుంటుందో, చెల్లలో నుండి వెన్న వస్తుంది కానీ ఆ వెన్న మళ్ళా చెల్లలో కలిపితే ఎలాగైతే అంటుకోదో. చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఆ మహాత్ముడు. బలు చెల్లలో వెన్న కలయనట్లు చిత్రబానుండను చీకటంటని ఎట్లు. సూర్యుడు వస్తే చీకటి ఉంటుందా? ఆకాశమున వాయువు అంటున్నట్లు పరిగెడుతున్న వాయువు అనుకుంటాం మనం, కానీ దానికి దీనికి సంబంధమే ఉండదు. అలాగేంటంటే పరమవేత్తలు అంటే ఈ యొక్క గురువుల యొక్క సారాంశాన్ని తరిచి విచారణ చేసినటువంటి మహానుభావుల విధానం ఎలా ఉంటుందంటే, దానికే మనకు ఆయన చెప్తాడు, జలజపత్ర చలీల రీతమ్మ అవధూత స్వామి చెల్లనంటని వెన్నవలెనమ్మ. చూడండి ఎలా చెప్పాడు, జలజపత్ర చలీల రీతమ్మ చల్లనంటని వెన్నవలెనమ్మ. అచల పరిపూర్ణ స్వరూపులైనటువంటి అశరీర గురువులు మనతోటే ఉంటారు, మనతోటే తింటారు, మనతోటే తిరుగుతారు, మనతోటే మాట్లాడతారు, మనకు అతీతంగా ఉంటారు. అంత గొప్ప మహనీయులు అచల గురువులంటే. అందుకే గురుడని నరుడని ఎంచినా గురుమంత్రము మరిచుండినా తప్పది ఇది నరకమని చెప్పిన గురుగీత. గురువుని ఎప్పుడు కూడా నా చుట్టూ ఉంటున్నాడు, నా బంధువే, నా చుట్టమే, నా కుటుంబీకుడే, నా చిన్నాన్న, నా పెద్దనాన్న, నా తాత, నా మామ అని చెప్పి ఎలాంటి భావం ఎవరికీ ఉండకూడదు. ఎప్పుడు గురువు ప్రత్యక్ష దైవము, గురువు అంటేనే దైవము, ఇంకా గురువుకు మించిన దైవము లేదు అని చెప్పి పెద్దలు నిర్ధారణ చేశారు. కాబట్టి అటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకొని గురువు పట్ల మన విధానం ప్రవర్తించాలి. ఏమన్నాడు, గురుడని నరుడని ఎంచిన గురుమంత్రము మరిచుండిన తప్పది ఇది నరకమని చెప్పాను గురుగీత. కానీ అలాంటి భావనతో మనం ఎప్పుడూ కూడా ఉండాలి. ఇద్దరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.